ఇన్ని చిత్రాలు? మనిషి జీవితం ఒక నీటి బుడగలాంటిది. అది ఎప్పుడు పగిలిపోతుందో ఎవ్వరికీ తెలియదు. కానీ ఆ బుడగ పగిలిపోయాక, అంటే గుండె కొట్టుకోవడం ఆగిపోయాక అసలు కథ మొదలవుతుందని మీకు తెలుసా? మరణం అనేది ఒక ముగింపు కాదు, అది మరో భయంకరమైన ప్రయాణానికి ఆరంభం మాత్రమే. గరుడ పురాణం ప్రకారం శరీరం వదిలిన తర్వాత ఆత్మ యమలోకం చేరడానికి పడే నరకయాతన మామూలుగా ఉండదు. అసలు ప్రాణం పోగానే ఏం జరుగుతుంది? ఆ 13 రోజులు ఆత్మ ఎక్కడ ఉంటుంది? వైతరణీ నదిని దాటడం ఎందుకంత కష్టం? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిస్తే బ్రతికుండగానే మనం జాగ్రత్త పడతాం. రండి, ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. మనిషికి మరణం ఆసన్నమైనప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? గరుడ పురాణం ప్రకారం మనిషి ఆయుష్షు తీరిపోగానే అతని శరీరంలోని పంచేంద్రియాలు తమ శక్తిని కోల్పోతాయి. మనిషి మాట్లాడలేడు, కాని వినగలడు. సరిగ్గా అదే సమయానికి మన కళ్లకు కనిపించని భయంకరమైన రూపాలు గల 2 వ్యక్తులక్కడికి వస్తారు. వారే యమదూతలు. వారు నల్లటి మేఘం వంటి శరీర ఛాయతో, ఎర్రగా నిప్పులు కక్కుతున్న కళ్లతో, చేతిలో పాసాలు మరియు దండాలు పట్టుకుని ఉంటారు. వారిని చూడగానే ఆ జీవి భయంతో వణికిపోతాడు. వారు వచ్చిన వెంటనే ఆత్మను శరీరం నుండి బలవంతంగా లాగుతారు. అప్పుడు ఆత్మ తన స్థూల శరీరాన్ని వదిలి అంగుష్టమాత్ర, అంటే బొటనవేలు పరిమాణం అనే సూక్ష్మ రూపాన్ని పొందుతుంది. శరీరం నుండి బయటకు రాగానే ఆత్మకు విపరీతమైన భయం వేస్తుంది. తన చుట్టూ ఉన్న బంధువులు ఏడవడాన్ని చూస్తుంది. నేను ఇక్కడే ఉన్నాను కదా, ఎందుకు ఏడుస్తున్నారు అని అరవాలని ప్రయత్నిస్తుంది. కాని ఆ మాటలు ఎవ్వరికీ వినిపించవు. తిరిగి తన శరీరంలోకి దూరాలని ఆత్మ ప్రయత్నిస్తుంది. కాని యమదూతలు ఆత్మను పాసంతో బంధించి క్షణం కూడా ఆగకుండా ఆకాశమార్గంలో యమలోకం వైపు లాక్కెళతారు. ఈ బాధ 1000 తేళ్లు ఒక్కసారిగా కుట్టినంత భయంకరంగా ఉంటుంది. శరీరం నుండి బయటకు రాగానే ఆత్మకు ఒక రూపం ఉండదు. అది గాలిలో దీపంలా ఉంటుంది. యమదూతలు ఆ ఆత్మను యమధర్మరాజు నరకద్వారం వరకు తీసుకువెళ్లి అక్కడ ఆ జీవికి సంబంధించిన వివరాలు చూసి, వీడి కర్మకాండలు ఇంకా పూర్తి కాలేదు, వెంటనే వెనక్కి తీసుకెళ్ళండి అని యముడు ఆదేశిస్తాడు. వెంటనే ఆత్మ మళ్లీ చనిపోయిన ఇంటికి చేరుకుంటుంది. చనిపోయిన తర్వాత ఆత్మ మళ్లీ తన ఇంటికే వస్తుంది. కాని లోపలికి రాలేదు. ఇంటి బయటే లేదా శ్మశానంలోనే తిరుగుతూ ఉంటుంది. తన శరీరాన్ని దహనం లేదా ఖననం చేస్తున్నప్పుడు ఆత్మ దూరం నుండే చూసి విలవిలలాడిపోతుంది. అయ్యో, నా శరీరం కాలిపోతోందే అని బాధపడుతుంది. ఈ సమయంలో ఆత్మకు విపరీతమైన ఆకలి, దాహం ఉంటాయి. అందుకే మనం పెట్టే పిండాలు, వదిలే నీళ్లు ఆత్మకు చాలా అవసరం. ఇక్కడే అసలు విషయముంది. గరుడ పురాణం ప్రకారం ఆత్మ యమలోకం వెళ్లాలంటే దానికి ఒక శరీరం కావాలి. దానినే యాతనా శరీరం అంటారు. ఇది ఏర్పడాలంటే కొడుకులు లేదా బంధువులు 10 రోజుల పాటు పిండ ప్రదానం చేయాలి. మొదటి రోజు పెట్టే పిండంతో ఆత్మకు తల ఏర్పడుతుంది. తర్వాత రోజుల్లో కళ్ళు, ముక్కు, చెవులు, చేతులు, కాళ్ళు, మొండెం ఇలా వరుసగా 10 రోజుల పాటు పెట్టే పిండాలతో ఆత్మకు ఒక పూర్తి శరీరం తయారవుతుంది. ఒకవేళ కొడుకులు సరిగ్గా పిండం పెట్టకపోతే ఆ ఆత్మకు తల ఉండి కాళ్ళు లేకనో లేదా కడుపు ఉండి నోరు లేకనో వికృత రూపంతో ప్రేతాత్మలాగా మారిపోతుంది. ఆకలి తీరక, దాహం తీరక గాలిలో తిరుగుతూ సొంత ఇంటివారినే పీడిస్తూ రక్తం తాగే పిశాచంలా మారుతుంది. అందుకే 10వ రోజు పిండ ప్రదానం అంత ముఖ్యం. 11వ రోజు, 12వ రోజు మనం పెట్టే ఆహారం ఆత్మకు బలాన్నిస్తుంది. కాని పాపాత్ములకు అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. 13వ రోజున యమదూతలు మళ్లీ వస్తారు. ఈసారి దయా, దాక్షిణ్యం ఉండదు. ఆత్మను పాసాలతో కట్టేసి ఈడ్చుకుంటూ తీసుకెళ్తారు. ఇక్కడి నుండి యమలోకానికి దూరం దాదాపు 11 లక్షల కిలోమీటర్లు. ఈ దూరాన్ని ఆత్మ నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ చెట్లుండవు, నీడ ఉండదు, నీరు దొరకదు. పైన 12 సూర్యులు ఒకేసారి మండితే ఎంత వేడి ఉంటుందో అంత వేడి ఉంటుంది.
కాళ్ల కింద ముళ్ళు, పదునైన రాళ్ళు, నిప్పులు ఉంటాయి. ఆత్మ ఆకలితో ఓ కొడుకా అని ఏడుస్తూ ఉంటే యమదూతలు నువ్వు చేసిన పాపాలకు ఇదే ఫలితం అని కొరడాలతో కొడుతూ ముందుకు లాక్కెళ్తారు. ఈ 1 సంవత్సరం పాటు సాగే ప్రయాణంలో ఆత్మ 16 భయంకరమైన నగరాలను దాటాల్సి ఉంటుంది. ఒక్కో నగరం ఒక్కో నరకం. యమ్యపురం, ఇక్కడ నీరు దొరకదు, ఆత్మ ఏడుస్తూ ఉంటుంది. సౌరిపురం, ఇక్కడ యమభటులు దారుణంగా కొడతారు. నువ్వు చేసిన దానధర్మాలు ఏవి అని ప్రశ్నిస్తారు. గాంధర్వ నగరం, ఇక్కడ ఆకాశం నుండి రాళ్లవాన కురుస్తుంది. క్రౌంచపురం, ఇక్కడ ఆత్మను 2 కొండల మధ్య పెట్టి నలిపేస్తారు. బహుభీతిపురం, ఇది చివరి నగరం, ఇక్కడ భయం తప్ప మరొకటి ఉండదు. ఆత్మ పూర్తిగా అలసిపోయి శరీరం చీలిపోయి ఉంటుంది. యమలోకానికి సరిగ్గా ముందు వైతరణి అనే మహానది ప్రవహిస్తూ ఉంటుంది. ఇది నీళ్లతో ఉండదు. ఇది రక్తం, చీము, ఎముకలు, మలమూత్రాలు, వెంట్రుకలతో నిండిపోయి సలసల మరుగుతూ ఉంటుంది. ఈ నదిలో భయంకరమైన మొసళ్ళు, రాక్షస పక్షులు ఉంటాయి. పాపాత్ములు ఈ నదిని చూడగానే అది పొంగిపోర్లి భయపడుతుంది. యమదూతలు అతన్ని ఆ నదిలో పడేస్తారు. ఆ వేడి రక్తంలో ఉడుకుతూ మొసళ్ల పాలవుతూ ఆత్మ నదిని దాటాలి. కాని ఇక్కడ ఒక అద్భుతమైన అవకాశం ఉంది. ఎవరైతే చనిపోయే ముందు లేదా చనిపోయాక వారి పేరు మీద గోదానం చేసి ఉంటారో వారికి ఈ నది దగ్గర ఒక ఆవు ప్రత్యక్షమవుతుంది. ఆ ఆత్మ ఆ గోమాత తోక పట్టుకోగానే ఆవు అతన్ని పూలదారిలో నడిపించినట్లుగా ఆ భయంకరమైన నదిని సులభంగా దాటిస్తుంది. గరుడ పురాణంలోని ఈ వైతరిణి నది వర్ణన వింటేనే ఒళ్ళు గగుర్పాటుకు గురవుతుంది కదా. మరణం తర్వాత ఆ కఠినమైన దారిలో ఆ వైతరణి నదిని దాటే శక్తి మనకు రావాలన్నా, ఆ యమధర్మరాజు దయ మనపై ఉండాలన్నా ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహం తప్పక ఉండాలి. అందుకే మనకు, మన కుటుంబ సభ్యులకు ఆ దేవుడి రక్షణ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ అని ఇప్పుడే కామెంట్ చేయండి. దాదాపు 1 సంవత్సరం పాటు నడిచిన తర్వాత ఆత్మ యమపురికి చేరుకుంటుంది. అక్కడ యమధర్మరాజు కొలువై ఉంటాడు. చిత్రగుప్తుడు అగ్రసంధాని అనే పుస్తకాన్ని తెరిచి ఆ జీవి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు చేసిన ప్రతి మంచి పనిని, ప్రతి చెడ్డ పనిని చదివి వినిపిస్తాడు. మనం రహస్యంగా చేశామనుకున్న పనులు కూడా అక్కడ బయటపడతాయి. పుణ్యాత్ములకు యమధర్మరాజు సౌమ్యంగా విష్ణువులా కనిపిస్తాడు. వారికి స్వర్గలోక ప్రాప్తి లేదా ఉత్తమ జన్మ లభిస్తుంది. పాపాత్ములకు మాత్రం యముడు ప్రళయకారుడిలో భయంకరంగా కనిపిస్తాడు. వారు చేసిన పాపాలకు తగిన శిక్షలు కుంభీపాకం, రౌరవం వంటి నరకాలు విధించబడతాయి. ఆ శిక్షలు అనుభవించిన తర్వాతే మళ్లీ కర్మను బట్టి భూమిపై పుట్టుక ఉంటుంది. మనం సంపాదించిన ఆస్తులు, అంతస్తులు, బంధాలు ఏవీ మనతో రావు. మనం చేసిన పాపపుణ్యాలు మాత్రమే మనతో ప్రయాణిస్తాయి. ఆ కఠినమైన దారిలో మనకు ఆహారం కావాలన్నా, వైతరణి దాటాలన్నా మనం ఇతరులకు చేసిన సహాయమే మనకు అండగా నిలుస్తుంది. అందుకే బతికున్నప్పుడే ధర్మంగా బతుకుదాం, నలుగురికి సాయం చేద్దాం. గరుడ పురాణం మనల్ని భయపెట్టడానికి కాదు, బతికున్నప్పుడే ధర్మబద్ధంగా బతకమని హెచ్చరించడానికి చెప్పబడింది. మన చేతిలో ఇంకా సమయం ఉంది. ఈ కథ విన్న తర్వాతైనా పాపానికి భయపడి వీలైనంతవరకు పుణ్యం చేస్తూ తల్లిదండ్రులను గౌరవిస్తూ బతుకుదాం.